తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య చిన్న గొడవ వచ్చినా బాగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంటుంది వైసీపీ వాళ్ళ మీడియా. ఎందుకంటే ఇదివరకు వీళ్ళు వైసీపీలో ఉన్న విభేదాల్ని హైలైట్ చేశారు కాబట్టి, వాళ్ళు అదే జేస్తుంటారు. అందులో భాగంగా నువ్వెవడివి నన్ను ప్రశ్నించడానికి? వాడు టీడీపీ మాజీ కార్పొరేటర్ నాకెదురు మాట్లాడతాడా? నువ్వు వాడికి వత్తాసు పలుకుతావు. మీ అందరి సంగతి తేలుస్తా అంటూ మిత్రపక్షమైన టీడీపీ నాయకుల మీద పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విరుచుకుపడ్డారు. టీడీపీ మిత్రపక్షం జనసేన నాయకులు నడి రోడ్డు మీద తన్నుకున్నారు. విశాఖ జిల్లా జీవీఎంసీ 88వ వార్డు నరవాలోని ఓ కార్యక్రమంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పెందుర్తి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీ అనుచరుల మధ్య చాన్నాళ్లుగా ఉన్న గొడవలు మంగళవారం ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలోనే రెండు పార్టీల నేతలు బాహాబాహికి దిగారు. పచ్చి బూతులతో జనసేన టీడీపీ నాయకులు కొట్టుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల సైతం సహనం కోల్పోయి టీడీపీ నాయకులపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీ అనుచరులైన మాజీ కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు, గవర సత్యబాబు మీద తీవ్ర పద్యాలంతో బెదిరింపులకు దిగారు. మీ సంగతి తేలుస్తా అంటూ తీవ్రంగా హెచ్చరించారు. జీఎంసీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచార నేపథ్యంలో 88వ వార్డు కార్పొరేటర్ టికెట్ విషయంలో జనసేన టీడీపీ నాయకుల మధ్య పోటీ మొదలైంది. ఈ క్రమంలో గండిబాబ్జీ అనుచరుడు టీడీపీ నాయకుడు గవర సత్యబాబు, జనసేన నాయకుడు పంచకర్ల అనుచరుడు గల్లా సీను మధ్య టికెట్ విషయంలో బహిరంగంగానే వివాదం నడుస్తుంది. వార్డులో సోషల్ మీడియాలో సైతం వీళ్ళ ప్రచారం కొనసాగుతుంది. ఈ క్రమంలో మంగళవారం వార్డులో అభివృద్ధి పనులు శంకుస్థాపన కోసం జనసేన ఎమ్మెల్యే పంచకర్లు వచ్చారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న టీడీపీ నాయకులు మిత్రపక్ష ధర్మం పాటించి టికెట్ విషయం తేల్చాలని పట్టుబట్టారు. అలా జనసేన టీడీపీ నాయకుల మధ్య వివాదం రాజుకుంది. దాంతో ఇరు వర్గాలు పంచకర్ల సమక్షంలో రోడ్డు మీద వీధి రౌడీలా కొట్టుకున్నారు. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే పంచకర్ల సైతం టీడీపీ నాయకులపై హెచ్చరికలకు దిగడంతో టీడీపీ నాయకులు ఎమ్మెల్యే మీద తిరగబడ్డారు. దీంతో అక్కడి నుంచి పంచకర్ల వెళ్ళిపోగా పోలీసులు రెండు వర్గాల వాళ్ళని శాంతింపజేశారట. ఇది ఆ ఫోటోలతో సహా వేసుకొచ్చారు. బేసిక్గా నిన్న రాత్రి అందుకని అనుకుంటా జనసేన నుంచి ఓ ప్రకటన, మొన్న మచిలీపట్నంలో కావచ్చు మాకు ఈ సీటు కావాలని ఏకగ్రీవాలు, ఇప్పుడు ఇక్కడ పట్టుపట్టేటటువంటి కార్యక్రమాల నేపథ్యంలో అవన్నీ అధినాయకత్వాలు చూసుకుంటే మీరెవరు దాంతో గొడవలు పడద్దు, ప్రకటనలు ఇవ్వద్దు అన్నటువంటిది తేల్చి చెప్పారు.